ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. వేతన సవరణ విషయంలో ప్రభుత్వం నిన్న ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు కొత్త వేతనాలు జూలైలో చేతికందనున్నాయి. ఫిట్మెంట్ ప్రకటనను ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 48 గంటల్లోనే మహిళలకి ఉచిత బస్సుని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులకి పీఆర్సీ విషయంలో గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఆర్టీసీకి బస్టాండ్లో ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నామని చెప్పి ఇప్పటివరకే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 16% ఉన్న ఏదైతే పీఆర్సీకి సంబంధించి 21గా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 21% ఫిట్మెంట్ సంబంధించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై కోట్ల రూపాయల భారం పడినప్పటికీ కూడా సవరించి ఎవరైతే వేతనాలకు సంబంధించి జూన్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకే ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా గత 2 రోజుల నుంచి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ 1 డిపో 2 డిపో సంబంధించిన బస్టాండ్ సంబంధించిన ఉద్యోగులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. 8,000 నుంచి 11,000 వరకు ఉద్యోగులకు జీతం పెరగనుంది. ఈ జీతం కూడా 1వ తారీఖు నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడి ప్రయత్నిద్దాం. సార్, ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీఆర్సీని పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా చూస్తారు? మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి స్పెషల్గా 2 పే స్కేలు చేస్తామని మరియు బాండ్ క్లియర్ చేస్తామని ప్రభుత్వ విలీన ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీగా మేనిఫెస్టోలో పెట్టిర్రో దాన్ని 100 రోజుల లోపల మొట్టమొదటిసారి ఒక పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా బాండ్ ఏదైతే పెండింగ్లో గత ప్రభుత్వం ఏదైతే 50% బాండును అప్పుడు ఆపి ఉన్నదో 5 సంవత్సరాలకని అది ఇప్పటికీ 8 సంవత్సరాలైనా అది తీరలేదు. అటువంటిది ఇప్పుడు ఈ బాండును కూడా క్లియర్ చేయడము, ఒక పే స్కేల్ ఇవ్వడము మా అందరికీ ఆర్టీసీ ఉద్యోగులుగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఏదైతే ఆర్టీసీ ఉడుతుందో అనే సంశయంలో ఉండే మేమందరం ఆశలు వదులుకున్న తరుణంలో అప్పుడు మాకు చైర్మన్గా వచ్చిన తర్వాత ఒక 10 డిఏలు ఇచ్చి మా ఆశలను చిగురింపజేసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు పెండింగ్లో ఉన్న ఒక పే స్కేల్ని ఇస్తూ మమ్మల్ని చాలా సంతోషంగా మేము సంతోషం వ్యక్తం పరుస్తున్నాం. 2017కు సంబంధించిన 50% బాండ్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పినారు. తర్వాత నిన్ననే అనుకోకుండా 21% ఫిట్మెంట్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకొకటి ఏంటిదంటే మేము ముఖ్యమంత్రి గారిని పొన్నం ప్రభాకర్ మన రవాణా శాఖ మంత్రిని కోరేది ఏంటిదంటే త్వరలోనే ఇప్పుడు మాకు ఇంకొక 20% ఇచ్చేసి అంటే 2 పీఆర్సీలు ఇస్తామని చెప్పిండు కదా, ఒక పీఆర్సీ ఇచ్చిండు, ఇంకొక పీఆర్సీ ఇస్తూ త్వరలోనే మనకు విలీన ప్రక్రియను కంప్లీట్ చేయాలని, తర్వాత ఉద్యోగ భద్రత కొన్ని ఇప్పుడు మాకు ఇంకొకటి ఎట్లంటే సీసీఎస్ బకాయిలు ఉన్నాయి, తర్వాత పిఎఫ్ బకాయిలు ఉన్నాయి, అవన్నీ వెంటనే క్లియర్ చేయాలని గవర్నమెంట్ను కోరుచున్నాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తామండి. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీకి 21% ఫిట్మెంట్ ఇవ్వడం చాలా సంతోషం ఉంది. పొన్నం ప్రభాకర్ గారికి చాలా సంతోషం మాకు ఫిట్మెంట్ ఇచ్చినందుకు. ఎందుకంటే చిన్న ఉద్యోగాలు ఆర్టీసీ కార్మికులు అందరు అనుకుంటారు ఇది పెద్ద ఉద్యోగాలు అనుకుంటారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు చిన్నవి కాబట్టి మేము కోరుకునే ఫిట్మెంట్ మాకు వచ్చింది. గత 7-8 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఫిట్మెంట్ గురించి ఇప్పుడు 21% ఇవ్వడం చాలా సంతోషం. మాకు ఎండి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. చాలా సంతోషం. అయ్యే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ఏదైతే పీఆర్సీ సంబంధించి ఏదైతే ఉందో చాలా రోజులు ఉద్యోగ భద్రత కానీ కోరారు. ఇప్పుడు ఎట్లా చూస్తారు గవర్నమెంట్ పీఆర్సీ? చాలా సంతోషంగా ఉంది. మా ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రుణపడి ఉన్నాము. అద్భుతంగా చేశారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. విలీన ప్రక్రియ అతి త్వరలో కంప్లీట్ చేస్తే అందరికీ లాభం చేకూరుతుంది. ఉద్యోగులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడిన ఒక పక్క మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూనే ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్న పీఆర్సీ సంబంధించింది ఏదైతే ఉందో ఇంకొక పీఆర్సీ కూడా త్వరలో అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.